పథకాల అమలులో ఎందుకు ఆలస్యం? కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఏడాది గడుస్తున్నా వాటిలో అమలు చేయనివే ఎక్కువ. సంక్షేమ పథకాలు పేద ప్రజల పాలిట సంజీవని లాంటివి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి ఉంటుంది. అలాని పప్పు బెల్లాల్లో డబ్బులు పంచిపెట్టమని కాదు. నిజంగా ఎవరికి ఏ పథకం అవసరమో తెలుసుకుని అంతవరకు సంక్షేమాన్ని అందించడంలో తప్పులేదు. కానీ జగన్ హయాంలో విచ్చలవిడిగా అవసరం లేని పథకాలను సైతం ప్రవేశపెట్టాలన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఏ పథకాన్ని అమలు చేయాలన్నా అందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ప్రస్తుతం ఏపీ ఆర్థిక దుస్థితికి కారణం జగన్ హయాంలో సంపద సృష్టి జరగకపోవటమే అంటున్నారు. సంపద సృష్టి జరిగినప్పుడే రాష్ట్ర ఖజానాకు డబ్బులు జమ అవుతాయి. అప్పుడు సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టొచ్చు. కానీ జగన్ హయాంలో ఎలాంటి పెట్టుబడులు పరిశ్రమలు రాకపోవటమే శాపమైందని కూటమి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఏపీ ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో పన్నుల రూపంలో వచ్చే రాబడంతా అప్పులకు వడ్డీలు కట్టడానికి, ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వటానికే సరిపోతోంది. అప్పుల కారణంగా ఏపీ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2025 నాటికి రాష్ట్రం మొత్తం అప్పులు 11 లక్షల కోట్లకు పైమాటే. నీతి ఆయోగ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కొత్తగా అప్పులు తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోయింది. చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. అప్పులకు కారణం సంపద సృష్టి లేకుండా ఉచితాలను రాష్ట్ర ఆదాయానికి మించి పంచటమే అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2024లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించింది. తీవ్రమైన అప్పుల భారం ఉన్నప్పటికీ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించడం వల్ల ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. అప్పుల విషయంలో జగన్ పాలనపై విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. జగన్ హయాంలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అప్పట్లో టీడీపీ గగ్గోలు పెట్టింది. ఉచిత పథకాలు, తాయిలాలు ఇచ్చేందుకు జగన్ రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలోకి నెట్టారని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచకుండా ఉచిత పథకాలతో జోకొట్టారని, రాజకీయ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జగన్ విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలుగుదేశం ఆరోపించింది. ఇక వైసీపీ కూడా చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేస్తోంది. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని చంద్రబాబుపై విరుచుకుపడుతోంది. తాము తెచ్చిన అప్పులు పథకాల రూపంలో ప్రజలకు ఇచ్చామని, కానీ చంద్రబాబు తెచ్చిన అప్పులు ఎవరి జోబులో వేసుకున్నారో చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు. సంక్షేమ పథకాల విషయంలో జనాల మెప్పు పొందిన జగన్ అందుకు కావాల్సిన డబ్బులను సంపద సృష్టి ద్వారా సమకూర్చుకోలేకపోయారు. దీంతో అప్పులు చేస్తూ వచ్చారు. సంక్షేమ పథకాల అమలు కోసం దొరికిన చోటల్లా నాటి జగన్ సర్కారు విచ్చలవిడిగా అప్పులు చేసింది. సంపద సృష్టిలో జగన్ ప్రభుత్వం విఫలం కావడంతో అప్పులు పెరిగిపోయాయి. ఆస్తులు తాకట్టు పెట్టి మరి నగదు బదిలీ పథకాలు అమలు చేశారు జగన్. ఓటు బ్యాంకును దృఢపరుచుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. చంద్రబాబు కూడా తక్కువేమీ కాదు. చంద్రబాబు గత పాలన చూస్తే నాడు కూడా అప్పులు ఎక్కువగానే చేశారు. అయితే సంపద సృష్టి కోసం చంద్రబాబు బీజం వేశారు. కానీ మధ్యలో జగన్ రావటంతో పెట్టుబడులు, పరిశ్రమలు ఆగిపోయాయి. ఇది రాష్ట్రాన్ని అప్పుల రాజ్యంగా మార్చేసిందని అంటున్నారు. సంపద సృష్టి లేకపోవడంతోనే ఖజానాలో డబ్బులు లేకుండా పోయాయని, ఈ కారణంగానే ఇచ్చిన హామీలను అమలు చేసే అవకాశం లేకుండా పోయిందని కూటమి శ్రేణులు అంటున్నారు. అయితే చంద్రబాబు అంటేనే మోసానికి ప్రతిరూపమని, కహానీలు ఆపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో రాజీనామా చేసి గద్దె దిగిపోవాలని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మరి హామీల అమలులో ఈ ఏడాది నుంచైనా కూటమి సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.